నమస్కారం. అబ్బా, కేవలం చదువుకుంటే సరిపోతుందా? ఇంకేం అక్కర్లేదా? ఈరోజు విశ్లేషణలో మనం ఒక ఇంట్రెస్టింగ్, కొంచెం భయపెట్టే కథని చూడబోతున్నాం. ఇది కేవలం పుస్తకాలకే పరిమితమైతే ఎంత ప్రమాదమో హెచ్చరించే ఒక పాత కథ. ఇది విన్నాక నేర్చుకునే ప్రతి ఒక్కరూ తమని తాము ఖచ్చితంగా ఒక ప్రశ్న వేసుకోవాల్సిందే. ఒక్కసారి ఆలోచించండి. ఒక గదిలో అందరికంటే బ్రిలియంట్ మనమే అనుకుందాం. బోలెడు పుస్తకాలు చదివేశాం. కాని నిజ జీవితంలో బయటపడటానికి ఆ చదువు ఒక్కటే గ్యారెంటీ ఇస్తుందా? అసలు పుస్తకాల్లోని జ్ఞానానికి, బయట ప్రపంచంలో బతకడానికి అవసరమైన లోకజ్ఞానానికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో కదా. ఈ కథ అదే మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఇక అసలు కథలోకి వెళ్దాం. మొదటి భాగం, చదువుల భ్రమ. కళ్ళు మూసుకొని ఊహించుకోండి, ఒక దట్టమైన చీకటి అడవి. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కింద నలుగురు స్నేహితులు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్లలో ముగ్గురు పండితులు, శాస్త్రాలన్నీ ఔపోసన పట్టేసినవాళ్లు. మాకు అన్నీ తెలుసు అన్న ఒక రకమైన భ్రమలో ఉన్నవాళ్లు. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తుండగా సడన్గా దారిలో ఒక జంతువు ఎముకలు కనిపించాయి. అంతే, మన పండితులకు వాళ్ల టాలెంట్ చూపించాలనే కోరిక పుట్టుకొచ్చింది. ఏమాత్రం ఆలోచించకుండా ప్రయోగాలు మొదలుపెట్టేశారు. ఫస్ట్ స్టెప్, ఆ ఎముకలన్నీ ఒక ఆకారంలో పేర్చారు. సెకండ్ స్టెప్, దానికి మాంసాన్ని, చర్మాన్ని సృష్టించారు. ఇక థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్, తమ మంత్రశక్తితో దానికి ప్రాణం కూడా పోయడానికి రెడీ అయిపోయారు. ఎంతో ఓవర్ కాన్ఫిడెన్స్ కదా. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ ముగ్గురు పండితుల మైండ్ సెట్ ఎలా ఉందంటే, మేము నేర్చుకున్న థియరీని ఎలాగైనా సరే ప్రూవ్ చెయ్యాలి అనే పిచ్చిలో ఉన్నారు. కాని వాళ్లతో పాటే ఉన్న ఆ నాలుగో వ్యక్తి, అతనికి పెద్దగా చదువులు రాకపోవచ్చు, కాని ఎక్సలెంట్ కామన్ సెన్స్ ఉంది. గ్రౌండ్ రియాలిటీని, భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని పసిగట్టే ఆ సమయస్ఫూర్తే అతన్ని కాపాడబోతుంది. ఇప్పుడు రెండవ భాగం, ప్రమాదానికి ప్రాణం పోయడం. స్టోరీలో అసలైన టెన్షన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. వాళ్లు సక్సెస్ అయ్యారు, కాని వాళ్లు ప్రాణం పోసింది ఏదో సాధారణ జంతువు కాదు. కళ్ళు తెరిచి చూస్తే ఒక భయంకరమైన, ఆకలితో మండిపోతున్న పెద్ద సింహం వాళ్ల ముందు నిలబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, కాళ్ల ముందు అంత పెద్ద ప్రాణాపాయమున్నప్పుడు ఆ పురాతన శాస్త్రాలు ప్రాణాలను కాపాడగలవా? పుస్తకాల్లో చదువుకున్న సిద్ధాంతాలు ఇంత క్రూరమైన వాస్తవంతో ఎదురుపడినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించగలరా? దీని తర్వాత ఏం జరిగిందంటే, మూడవ భాగం, పుస్తకాలు రాక్షసులను ఆపలేవు. ఆ మృగం కళ్ళు తెరవగానే అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. పానిక్. అప్పటిదాకా గొప్పలుపోయిన మన పండితులకి ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. ఎందుకంటే వాళ్ల చదువు ఆ రాక్షసుణ్ణి ఏమాత్రం కంట్రోల్ చేయలేదని వాళ్లకి నెమ్మదిగా అర్థమవుతున్న టైమది. ఈ సిచ్యువేషన్లో వీళ్ల మధ్య వ్యత్యాసం చూడండి. ఆ ముగ్గురు పండితులు ప్రాణభయంతో గబగబా వాళ్ల దగ్గరున్న తాళపత్రాలు, పుస్తకాలు తిరిగేస్తూ శాస్త్రాల ప్రకారం వీడిని ఎలా శాంతపరచాలి అని వెతుకుతున్నారు. కాని మన నాలుగో వ్యక్తి, ఆ ప్రాక్టికల్ పర్సన్, వాళ్లు దానికి ప్రాణం పోసేలోపే దెబ్బకు పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టెక్కి కూర్చున్నాడు. దట్స్ కాల్డ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అప్పుడు ఆ మృగం ఒకే ఒక్క మాట అంది, మీ శాస్త్రాలు పక్కన పెట్టేండి, ముందు నా ఆకలి తీర్చండి. ఎంత హార్ష్ రియాలిటీ కదా ఇది. ఆకలితో ఉన్న రాక్షసుడికి ఎంత చదివినా సిద్ధాంతాలతో పనేముంటుంది. దానికి కావలసింది జస్ట్ ఆహారం మాత్రమే. దీని రిజల్ట్ ఏంటో మీరు గెస్ చేసే ఉంటారు. ఆ సింహం ఒక్క ఉదుటన వాళ్లమీదకు దూకింది. వాళ్ల చేతుల్లో ఉన్న పుస్తకాలన్నీ నేలపాలయ్యాయి. ఆ ముగ్గురు పండితుల కథ అక్కడతో ముగిసింది. కంటికి కనిపించేదంతా నిజం కాదని, సిచ్యువేషన్ అవేర్నెస్ లేకపోతే ప్రాణాలకే ముప్పు వస్తుందని ఈ సీన్ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. నాలుగవ భాగం, లోకజ్ఞానం సాధించిన విజయం. కింద భయానకమైన దృశ్యం జరుగుతుంటే చెట్టుమీద ఉన్న నాలుగో వ్యక్తి మాత్రం సేఫ్గా ఉన్నాడు. ఫ్రెండ్స్ చనిపోయాలని అతనికి బాధ ఉన్నా ఆ ఒక్క క్షణంలో తను వాడిన కామన్ సెన్స్ తన ప్రాణాలను కాపాడింది. ఇక్కడ గెలిచింది బుక్ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్. అసలు ఈ స్ట్రీట్ స్మార్ట్స్ లేదా లోకజ్ఞానం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, కేవలం పుస్తకాలలోని రూల్స్ పట్టుకులాడకుండా రియాలిటీని స్పీడ్గా అంచనా వేయడం, ప్రాణాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం, సమయానికి తగినట్లుగా బుద్ధిని వాడటం, ఇదే అసలైన లోకజ్ఞానం. మరి ఈ పాత కథని ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఐదవ భాగం, నేటి విద్యార్థులకు ఒక హెచ్చరిక. ఇప్పటి మోడర్న్ ఎడ్యుకేషన్లో కేవలం మార్కులు, ర్యాంకుల కోసం పుస్తకాలతో కుస్తీపడుతున్న ప్రతి ఒక్కరికీ ఇదొక పెద్ద వార్నింగ్ లాంటిది. సో, ఈ విశ్లేషణ నుంచి మనం ఫైనల్గా ఏం నేర్చుకోవచ్చు? చూడండి, ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలియకుండా కేవలం పుస్తకాలకే పరిమితమైతే చాలా డేంజర్. ఆపదలో ఉన్నప్పుడు అతిగా అనలైజ్ చేయడం కాదు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ముఖ్యం.
మన బుక్స్లో చదివిన రూల్స్ అన్నీ బయట రియల్ వరల్డ్లో ఉండే ప్రతి సమస్యకి వర్తించవు. అందుకే కేవలం చదువు మాత్రమే ఉన్న మూర్ఖుడి కంటే కామన్ సెన్స్ ఉన్నవాడే నిజమైన బుద్ధిమంతుడు. ముగింపుగా ఒక్క మాట, నిజమైన జ్ఞానమంటే పుస్తకంలో ఉన్నది చదవడం మాత్రమే కాదు, అసలు ఆ పుస్తకం ఎప్పుడు మోసేసి చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకోవాలో తెలుసుకోవడం. మీరేమంటారు? మీరు నేర్చుకునే చదువుకి, బయట బతకాల్సిన లోకజ్ఞానానికి మధ్య సరైన బ్యాలెన్సుందా? ఆలోచించండి. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్న.